నిధులు. ఆ, మనం కొంత కడితే వాడు కంట్రిబ్యూషన్ కొంత ఇస్తారు కదా. అవును. 3 సంవత్సరాలు కట్టాను. 2 లక్షలు కట్టాను. 8 లక్షలు శాంక్షన్ అయింది. అంటే టెక్నికల్ శాంక్షన్ కాదు. ఫైల్ కాకినాడ వెళ్ళింది. అక్కడ మాయ అయిపోయింది ఫైల్. మరి ఏం చేస్తారు? సీజీఎఫ్ గురించి మీరు చాలా సందర్భాలలో డబ్బులు కొంత పర్సంటేజ్ 50% అంతా మీరు కట్టారు. 2 లక్షలు కట్టాను. 2 లక్షల వరకు కట్టారు. ఇంకా 2 లక్షలు సుమారు వాళ్ళు కూడా దానికి కలిపి మనకి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలి. 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. 8 లక్షలు శాంక్షన్ అయింది. అయినప్పుడు కూడా అదేం చేసిరంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ ఆపండి అన్నాడు. ఎక్కడ ఆపండి మరి స్టేట్ మొత్తం మీద ఆగే కదా పాల్గొన్నాం. ఈ మధ్యన ఇంతలోన కాకినాడ ఫైల్ వెళ్ళింది కదా, ఆ ఫైల్ ఇప్పుడు కనిపించలేదు. కాకినాడ వెళ్ళిన ఫైల్ కనిపించడం ఏంటి? అక్కడ డైరెక్టర్ ఉండు కదా, అతని దగ్గరికి వెళ్ళింది ఫైల్. అతను అంటే టెక్నికల్ ఇది ఇంజనీరింగ్ సెక్షన్. అవును. అతని దగ్గరికి వెళ్ళి ఆ సంతకం పెట్టాలి. అవును. ఫైల్ అక్కడికి వెళ్ళిపోయింది. అవును. వెళ్ళిపోయిన ఫైల్ ఇప్పుడు అక్కడ కనిపించదు అంటారు. అదే ఎలా అవుద్ది? అంతే ఆలోచన. దాని మీద ఏంటంటే మళ్ళీ ఫైల్ పెడతాము, 2 వేసుకుని ఇక్కడ ఏఈ గారు డిఈ గారు చెప్తే మొన్న 4 రోజుల కింద వెళ్ళాను, సంతకాలు పెట్టాను. సోమవారం శనివారం నాటకాలు అయిపోద్దని తెచ్చి మీకు డైరెక్ట్ మీకే ఫైల్ ఇచ్చేస్తాం, కాకినాడ పట్టుకుని వెళ్ళండి అన్నారు. సరే వెళ్తాను అనుకుని ఫోన్ ఇవ్వండి అన్నాను. శనివారం ఫోన్ చేసి కాలేదు. ఇప్పటికి వాళ్ళ ఫోన్ రాలేదు. ఇది అక్కడ ఈ దేవాదాయ శాఖ మన ఇండోమెంట్ పోయి ఇక్కడ వల్లభనారాయణ స్వామి రాలేదు. అవును. 3 సంవత్సరాలు అయింది కట్టి. దానితో సమానం. ఇప్పుడు అభివృద్ధి చేద్దామని తాపత్యంతో ఎంత బాధపడి 2 సంవత్సరాలు ముష్టి వాళ్ళని అడిగి కట్టానా? కట్టిన అసలు చెయ్యాలా? వాళ్ళకి ఏమిటి సంకటం నాకు అర్థం కాదు. అంత నాస్టి. ఇక ఈ గవర్నమెంట్ సైడు ఇండోమెంట్ కానీ లేకపోతే రెవెన్యూ సైడ్ కానీ ఎంత అక్రమంగా వెళ్తారని ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి వాళ్ళకి కావాల్సిన నాకు అర్థం. ఇప్పుడు మంచి చేస్తున్నాం కదా, ఇప్పుడు మంచి ఇప్పుడు చెడు అయితే ఇప్పుడు నాకు ఆపచ్చు. మంచి చేస్తేనే కూడా ఆపుతుంటే మరి అలాగే ఎంతకైనా పడుతుంది. ఒంటరి పోరాటం ఇప్పుడు మీకు తెలుసు ఎప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా. ఒంటరి పోరాటం బాగానే చేస్తాను. ఇప్పుడు మన ఇక్కడ ఏది వస్తుంది, వల్లభనారాయణ స్వామి టెంపుల్ మన ఆలయం ఇక్కడ. ఈ అది శివాలయం, అది కొండ మీద ఉన్నది కొండకామేశ్వర ఆలయం లేండి. ఇక్కడ మనకు ఉన్నది ఇప్పుడు ఎండోమెంట్. ఇది ఆల్రెడీ ఎండోమెంట్ లోనే ఉందండి. అయిపోయింది కదా. అదే ఎంతో తాపత్రయపడి చేశాను. అవును. చేస్తే అంటే మీరు ఇది ఎండోమెంట్ లో మీకు చేర్చడం మీకు ఇష్టమే, ఎందుకంటే రక్షణ ఉంటది. రక్షణ ఉంది. ఒకటి వేస్తాను ఇక్కడ సిరిపురం గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం, వల్లభనారాయణ స్వామి ఆలయం సిరిపురం గ్రామంలో ఉంది. దీని ఇప్పుడు ఆల్రెడీ ఎండోమెంట్ అయిపోయింది కాబట్టి ధూపదీప నైవేద్యాలకి ప్రభుత్వం మనకి కొంత ఇస్తుంది. ఇది రన్నింగ్ లో ఉంది, అంటే ఎండోమెంట్ అండర్ లో ఉంది. ఇప్పుడు దీనిని బేస్ చేసుకుని కొండకామేశ్వర ఆలయాన్ని కూడా ఇప్పుడు ఎండోమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుందా? చేసింది. అది ఎవరికి తెలియకుండా ఎండోమెంట్ బోర్డుకి వెళ్ళిపోవడం మంచిదంటారా? 1987లో ఎండోమెంట్ అయింది. 1987కే ఎండోమెంట్కి వెళ్ళిపోయిందా? ఏది కొండకామేశ్వర టెంపుల్. అది ఎవరికి తెలియకపోవడం ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ అలాంటిది. తెలియకుండా మీరు మరి డబ్బులు ఇవన్నీ మీరు 2 లక్షల రూపాయలు మీరు ఎలా కట్టారు మరి? దీనికి కట్టారు. దీనికి కట్టడం వల్ల 8 లక్షల రూపాయలు అభివృద్ధికి ఇవ్వాల్సింది శాంక్షన్ అయ్యింది. సార్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇక్కడ 2 లక్షల రూపాయలు మీరు కట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాగానే ఏవో కారణాల వల్ల సెటిల్ అవ్వలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని శాఖల్ని ముందుకు తీసుకొచ్చి ఆ తదుపరి కార్యక్రమాలు ఏవో ప్రభుత్వ నిర్ణయాలు బట్టి ఉంటాయి అని చెప్పి అంతకు ఆపమని చెప్పింది. ఓకే, రైట్, వెరీ గుడ్. సరే అనుకుందాం. మరి ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి? ఇక్కడ 8 లక్షల రూపాయలు రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. మీరు కట్టిన 2 లక్షలకి లెక్కపత్రం జమ ఏమీ లేదు. బ్యాంకులో కట్టారు, ఉంది, మీరు ఇచ్చారు. ఆ ఫైల్ ఏది?
ఆ ఫైల్ అదే అక్కడ ఆ 8 లక్షల రూపాయల శాంక్షన్ ఫైల్ ఏది? ఫైలు అక్కడ ఏది చెప్తే 8 అక్కడికి వెళ్ళి ఫైల్ వెళ్ళింది. మరి రీసెంట్గా మీరు వెళ్ళారు కదండి, ఆ, రీసెంట్గా వెళ్ళి మళ్ళీ ఫైల్ మీకు ఇస్తానని రెండోసారి దాపా కూడా మళ్ళీ సంతకాలు పెట్టించుకొని చేయించారు చేయించారు. కానీ అక్కడికి ఇస్తాము, మీరే డైరెక్ట్గా వెళ్ళండి అన్నారు. అన్నారు. సింగిల్ పోరాటం, ఒంటరి పోరాటం మీరు చేస్తున్నారు, వెళ్ళారు, వెరీ గుడ్, బాగుంది. మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం ఏదైతే వల్లభనారాయణ అవును. వల్లభనారాయణ స్వామి, సిరిపురం వల్లభనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన ఆ డబ్బులు, దానికి సంబంధించిన ఫైలు, కాకినాడ మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఇంజనీరింగ్ అప్రూవల్ ఏదో సంథింగ్ కావాలి అని చెప్పని అక్కడికి వెళ్ళిన ఫైల్ గల్లంత అయిపోయింది, కనబడడం లేదు అని మీరు ఇప్పుడు అంటున్నారు. అవును. మరి అది ఎండోమెంట్, ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ అంతా రాయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధమైనటువంటి ప్లాన్ ఇవ్వాలి, అయిపోయింది. 8 లక్షల రూపాయల ఎస్టిమేషన్, ప్లానింగ్ అంతా వగైరా ఇచ్చారు. ఇంత అయిపోయింది. మరి ఆ అయిపోయింది. ఫైనలైజేషన్ అయిపోయిన ఆ ఫైల్ ఏమైంది? కనిపించేది ఏంటంటారు, కనిపించేది. ఈ 2 లక్షల రూపాయలు ఏమవుతున్నాయి? ఈ 2 లక్షల రూపాయలకి 2 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు ఉంది. ఉంది, ఏం ఉపయోగం? దానికి అది రిపోర్ట్ చేసాం, అది నాకు రావడానికి లేదు. ఆ, మళ్ళీ ఈ ఏవో ఈ ఏసీ గారు మళ్ళీ పెర్మిషన్ ఇవ్వాలి, మనం తీయాలి, అవన్నీ అంటే వర్క్ అవుతుంటే చేస్తాం. అవును అంటే వాళ్ళు కూడా ఇచ్చిన 8 లక్షల రూపాయలు అవును, అప్పుడు 10 లక్షలు అవుతుంది ఓవరాల్గా. పోతే 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కింద పోదట. అవును, అంటే మళ్ళీ 8 లక్షలే ఉంటుంది. 8 లక్షలు వస్తుంది. ఆ 8 లక్షలతో వర్క్ చేయాలి. పోనీ ఏదో బాధపడుతూ చేస్తామంటే అవును. అది ఆగింది. అవును, ఫైల్ కనిపించదు. మీరు మీకే ఇస్తాం ఫైల్, పట్టుకెళ్ళండి, మీరు ఏది చేయాలి, బాధపడండి అన్నారు. అంటే అక్కడ వాళ్ళు ఏదో లంచాలు ఏదో అడుగుతున్నారు, అందుకు ఫైల్ పోయింది. ఎంతకని ఇప్పుడు కథ ఇది 5 years నుంచి నేను కష్టపడి ఎంతో అభివృద్ధి చేద్దాం తాపత్రంతో నేను చేస్తే వీళ్ళు ఇలాగ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా అల్లరి పెడితే, మరి నేను 82 సంవత్సరాల వయసున్నారు. అవును. అయితే ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ వల్లభనారాయణ టెంపుల్ ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇది ఎండోమెంట్లోకి వెళ్ళింది? ఏ సంవత్సరం ఎండోమెంట్ అయింది ఇది? ఎండోమెంటా ఈ మధ్య రీసెంట్గా, ఇది ఈ మధ్య నేను తాపత్రం చేసిన తర్వాత. ఇది ఈ మధ్య అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇది అంటే ఎండోమెంట్ కాదు, ఎండోమెంట్ అండర్టేకింగ్ అవడం అయిన తర్వాతే మీరు ఈ డబ్బులు కట్టడం ఇదంతా జరిగింది. ఓకే, అభివృద్ధి చేద్దాము, ఎండోమెంట్లోకి వెళ్ళిన తర్వాతే మీరు డబ్బులు డిపాజిట్ చేశారు. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు కొండకామేశ్వర టెంపుల్ గురించి ఏంటి సమస్య? కొండకామేశ్వర టెంపుల్ ఏంటంటే దానికి 3.5 ఎకరాల భూమి ఉంది. అంటే పెద్దలు పూర్వీకులు వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు, అది దాని కాగితం కూడా ఉంది మన దగ్గర. వాళ్ళు పెద్దలు ఇచ్చిన కాగితం, వాళ్ళు సంతకాలు పెట్టిన కాగితం, ఆ ఏరియా బౌండరీ అంతా కలిపి గయ్యాలి చెక్క అని దాని పేరు. అప్పుడు ఇచ్చారు. ఆ ఇచ్చిన చెక్క ఏం చేశారంటే ఆ ధూపదీపం అనేవి, అంటే వాడు ఎవడో ఒక పూజారిని పెట్టాడు. పూజారిని పెడితే ఆ పూజారి అనుభవిస్తూ అది చూసేవాడు. అది కొంత అయిపోయింది. ఆ పూజారి ఎవరికైతే రికార్డుగా పెద్దలు ఇచ్చారో వాడు గతించిపోయారు. ఇంకొకడు ఆక్రమించాడు, ఇంకొకడు దానికి వచ్చాడు, వచ్చి వాడు అనుభవించాడు. ఇదేం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది, 1987లో ఆ భూములు అంటే ఎండోమెంట్కి అయినట్టుగా వాళ్ళు రికార్డ్ అయ్యింది. రికార్డులాగా ఉంది. వీళ్ళు మాత్రం భోజనం చేస్తున్నారు. నేనేం చేశాను, 2005 నుంచి కూడా ఈ భూముల్ని హ్యాండ్ అవుట్ చేసుకొని దీనికి గవర్నమెంట్ సైడ్ చేసుకొని దీన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి కాగితం మీద కాగితం ప్రతి సంవత్సరం ప్రతిరోజు కడుతూనే పెడుతున్నారు. కొండకామేశ్వర టెంపుల్ గురించి ప్రతి పోరాటం చేసి అది ఫైల్ అంతా ఉంది నా దగ్గర. ఓకే, చేస్తుంటే వీళ్ళేది నేను కాగితం పెడితే వాళ్ళు రావడం, వీళ్ళ దగ్గర ఏది కానిపర పుచ్చుకోవడం, వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఏం చేసేది, నేనేం చేశానంటే అలా ఉంటుండగా 2012లో ట్రస్టీ ఒకటి ఏర్పడింది. ఎవరు ట్రస్టీ ఏంటి, సింగిల్ ట్రస్టీ, గ్రామస్థ మరో లేరు, ఒకడే మెంబరు. ఆ నెంబర్ ట్రస్టీ ఏర్పడి అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయిని పూజారిగా పెట్టాడు. చదువు సంజయ్ లేని అమ్మాయి పెట్టి మెయింటైన్ చేసి ఆ రాబడంతో వాళ్ళిద్దరు అనిపించి తినేస్తాను. తినిస్తుండగా 2012 ఇది. 2014 ఏమైంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచాలు ఇచ్చి వీళ్ళ పేరుని అది రెవెన్యూ రికార్డు నుంచి మార్పించుకున్నారు. ఎవరి పేరు, ఆ పూజారి పేరుని, పేకల పార్వతి అని ఒక అమ్మాయి పేరుని 1 బిలియన్ ఆ రంగులు వచ్చేసి 14లో
పోస్తే ఏం చేసింది అది 2014లో 2014. మ్హూ. అదేం చేసింది అందరికి చెప్పుకొని "ఇగో మావే భూములు మావే మాకే మాదే అనుకో చూపించి 1/1 కదా మ్. అది చూపించి అమ్మ చూపించింది. అబ్బబ్బబ్బా. అమ్మ చూపిస్తే నాకు ఒకరు వచ్చి చెప్పాడు, మ్. ఏంట్రా కొండ భూములు అమ్మేస్తుందట మీరు నిజమేనా అన్నారు. మ్. అంటే అదేంటి ఒక ఇద్దరు అమ్మేస్తున్నారా మ్. అని నేను మ్. సమాచార చట్ట ప్రకారంగా మ్. ఎంఆర్ఓ గారిని ఒక దరఖాస్తు పెట్టాను. అవును అవును. పెడితే ఆయన ఏం చేశారు, మ్. నాకు ఇచ్చారు. ఏది ఇచ్చారు, మ్. ఎస్ఆర్ లెవెల్ మాత్రం దేవుడి పేరునే ఉన్నాయి మ్. ఆ భూములు. ఎస్ఆర్ అయితే దేవుడి పేరునే ఉన్నాయి. ఎస్ఆర్ఆర్ దేవుడి పేరున ఉంది. ఎస్ఎల్ఆర్ లో. కొండకామేశ్వర స్వామి వారి టెంపుల్ అదే ఆలయం భూములు ఉన్నాయి. ఓకే. ఈ అరంగులు 1B మాత్రం దాని పేరు వస్తుంది. మ్హూ. అప్పుడు అవునులే అవును. సింగిల్ మ్యాన్ ఇది పెట్టారు కదా ఆ, అందుకు. అయితే అప్పుడు నేనేం చేశాను, ఆ కాపీలు తీసుకొని అంటే అది ఇచ్చారు కదా ఎంఆర్ఓ గారు, దాన్ని జెరాక్స్ తీసంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం స్పందన కార్యక్రమం. వెళ్ళారు. వెళ్ళితే అతను పెట్టాడు. అతను ఏం చేశాడు, ఎండోమెంట్ వాళ్ళకంటే రిఫర్ చేశాడు. మ్. అక్కడి నుంచి ప్రతి నెల రావడం తిరగడం దరఖాస్తు పెడుతుండడం, వాళ్ళు అలాగే అటు నుంచి ఇటు నుంచి రిఫర్ చేయడం, చందాన్ని తొక్కిస్తారు మొత్తం. మ్హూ. తొక్కిస్తే 16/8 మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మ్. సుసూర్య గారు మ్. విజయనగరం వచ్చిన పేపర్లో అనౌన్స్మెంట్ వచ్చింది. మ్. అది చూశాను. మ్హూ. వీళ్ళు చంద్రం దొక్కుతున్నారు, వీళ్ళు అందరికీ న్యాయం జరుగుతుందేమో అనుకుని నేను మ్. తెంపు చేసి వెళ్ళాను. మ్. ఆ, మ్. ఏం చేశారంటే ఆయన చూశారు దరఖాస్తు ఇస్తే, అంటే ఇది ఈ ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ పెట్టాను, మ్. కాపీలు పెట్టి ఇలా సార్ చూశారు. మ్. ఈ రెవెన్యూ ఇది ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నారు. అవును సార్ అన్నాను. మ్. మరి ఏం రాశారో తెలియదండి. మ్. 9 రోజుల్లో మ్. దేవుడి పేరు మరి మారిపోయి మ్. నాకు ఒక కాపీ పంపించారు. మ్హూ. ఎంఆర్ఓ గారు పంపించారు. మ్. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ దగ్గర ఉండి మ్. వీళ్ళందరూ మార్చినట్టుగా నాకు కాపీ పంపించారు. మ్. బాగుంది అనుకున్నాను. ఆ కాపీ పట్టుకొని వెళ్ళి ఎంతకని తిరుగుతాను. మ్. తిరిగి వీళ్ళేం చేశారంటే పట్టి ఇవేం చేశారండి, మ్. ఏమండి ఇది ఎండోమెంట్గా అయిపోయింది, ఇది ఎవరిది అయిపోయింది, పేరు మారిపోయింది, ఈ కాపీలను తీసుకుని ఎలకిస్తే మ్. ఎలక మీద పిల్లి మీద ఎలక పట్టుకుని ఇలా అందరం దొక్కేశారు. మ్. మ్. ఆఖరికి ఏం చేశానంటే రిజిస్టర్డ్ పోస్టులు వీళ్ళకి పెడుతుంటే మ్. ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఎవరు చేసుకోరు. మ్. ఆఖరికి ఏం చేశారు, రిజిస్టర్డ్ పోస్టులు పెట్టారు. మ్. ఏమిటి చేయాలంటే వాళ్ళు ఏం చేశారు, ఒక అపాయింట్మెంట్ చేస్తామంటే ఎన్ని మొన్న 11 నెలలు మ్. ఈఓని అపాయింట్ చేస్తామనేసి ఏసీ గారు అంటే ఇది కమిషనర్కి రాశారు. మ్. ఆయన 2 మాసాల తర్వాత ఈఓని అపాయింట్ చేశారు. మ్. ఈ రాజా పోలిపిల్లి అమ్మవారి మ్. ఈవో ఉన్నాడు కదా, మ్. ఆయన్ని ఇక్కడ అపాయింట్ చేశారు. మ్హూ. ఆయన చేసి ఏమండి మీరు రండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, చూడండి మ్. ఇది అన్యాక్రాంతం అయిపోతుంది, రైపోతుంది. ఈ మధ్యని మ్. పామాయిల్ మొక్కల ఆ భూమి అంటే మంచి పంట పండిన భూమి అది. మ్. 100 బస్తాలు ధాన్యం 100 బస్తాలు జొన్నలు అవుతుంది. మ్. అలాంటి భూమి మీద ఏం చేశారు ఈ ఊళ్ళు మ్. వీళ్ళు మ్. పామాయిల్ మొక్కలు వేసారు. అదేంటట, మ్. అది 30 సంవత్సరాలకి ఎంతకు లీజుకి ఇచ్చాడట. ఎవరికో రాజస్థానం దగ్గర ఉన్నటువంటి ఎవడో చౌదరి అట, మ్. వాడికి లీజుకి ఇచ్చేసి వీడు పామాయిల్ మొక్క వేసాడు. మ్హూ. వేస్తే కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. మ్. సో అందులో వెళ్ళి చూపించాను, చెప్పాను, ఫోటో పెట్టాను, మ్. పేపర్ స్టేట్మెంట్ చూపించాను. మ్. టక్కన ఆయన ఏం చేశారంటే వెళ్ళి మీరు వెళ్ళ నుంచి ఆర్డీఓకి ఫోన్ చేశారు. మ్. ఆర్డీఓ గారు అంటే ఇమీడియట్గా ఆ మరుసటి తిన్నాడే 17 తేదీ 16 పెట్టాను 17 తేదీ కదా మ్. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సర్వేలు అందరూ వచ్చి చూశారు. మ్. ఆ ఫోటోతో సహా ఉన్నాయి. మ్. అప్పుడు పామాయిల్ మొక్కలు కొన్ని వేసాడు, కొన్ని వేయలేదు. మ్. ఆ ఉన్ని మొక్కలు వేయకయ్యా వేసిన మొక్కలు తీయండి అని చెప్పి అది చెప్పారు. మ్హూ. తీయలే. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఏం చేశారా, ఆ ఉన్ని మొక్కలు మళ్ళీ వేసారు. మ్హూ. అప్పుడు మళ్ళీ చెప్పాను, ఏమండి తీయమని చెప్పారు మీరు, మ్. వాళ్ళు మళ్ళీ మొక్కలు వేసారండి అంటే మ్. మరి దానికి స్పందన లేదు. మ్. ఈవో గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది చదువుతుంది ఏంటండి మీరు ఈవోగా వేసారు ఏదో ఎప్పుడు చేశారంటే మ్. అతను పలకడు. మ్. అప్పుడు మళ్ళీ ఏం చేశాను నేను, ఈవో గారికి ఒకటి ఇది ఈవో గారికి ఏసీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ కొట్టాను. మ్. ఏమిటి ఇది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్యాక్రాంతం పోతుంది కాబట్టి ఇమీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మహాశివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి ఆ కార్యక్రమం కూడా మీరు చేయాలి, మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు సహకరిస్తామని చెప్పేసి ఆయనకి ఒక లెటర్ పెట్టాను. ఆర్ఎల్ ఏసీ గారికి పెట్టిన లెటర్. ఏసీ గారి లెటర్ పుచ్చుకుంది, ఇతనంటే చెలగొచ్చాడు, రిఫ్యూజ్ చేశాడు.
ఈఓ అది ఇప్పుడు పరిస్థితి ఇక్కడికి ఇవాళకి. రేపో నేడు నేను ట్రిబ్యునల్ ఇది విజయవాడ వెళ్ళి వేసిద్దామని కోర్టులో వేద్దామని. హైకోర్టుకా కోర్టులో ట్రిబ్యునల్కి వేసేసి రిట్ వేసిద్దాం. రిట్ వేద్దామన్నా? రిట్ పిటిషన్ వేసేయమన్నారు. ఒక లాయర్ గారు చెప్పారు రిట్ పిటిషన్ వేసేయండి, వీళ్ళందరి మీదే అప్పుడు వస్తారు అడిగని. పోతుంది 50,000 ఎంత అయిపోతుంది, ఖర్చు అయిపోద్ది. నేను చెప్పాను ఎంచుకోండి, ఎంత ఖర్చు పెట్టే సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాం, వాళ్ళు సహకరించలేదు డిపార్ట్మెంట్. చూద్దాం పాపం పుణ్యం మరి నన్ను ఏం చేసిన సిద్ధంగాని. ఇప్పుడు డిపార్ట్మెంటు ఆలయ భూముల్ని, కొండ మీద ఉన్న గూడిని మొత్తం అన్నింటినీ కలిపి తన కంట్రోల్లో పెట్టుకుందా? ఎవరు? పేకల పార్వతని అనేవాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారమే మరి, అంతే కదా. ఇదే పెట్టుకుంటుంది, వాళ్ళు చేసి కదా పెట్టుకోండి. 1B అలాగే వచ్చేస్తుందండి. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఈ సింగిల్ మ్యాన్ 1 మ్యాన్ కమిటీ క్యాన్సిల్ అయిపోయింది. అది ఎలా క్యాన్సిల్ అయిపోయింది? నేను ఈ కలెక్టర్ గారి దగ్గరికి, ఐసీ గారి దగ్గరికి పెడుతున్నాను కాబట్టి ఆడు ఏం చేశాడంటే మొన్న రీసెంట్గా ఒక 2 months అయింది, నేను ఈ వేసేది తప్పించుకోనేది నాకు వార్ధక్య కారణాల వల్ల నేను తప్పిపోతున్నాను, కమిటీ నుంచి నేను తప్పిపోతున్నాను. ఎవరన్నారు? ఆ కమిటీ మెంబరే, ఫస్ట్ మెంబర్ ఏసీ, అంటే ఫస్ట్ సింగిల్ మెంబర్ కదా, అతను ఏం చేసి లెటర్ ఇచ్చాడు, ఏసీకి లెటర్ ఇచ్చాడు. నేను తప్పిపోతానని చెప్పి ఇచ్చాడు. ఆవిడ ఏం చేసింది, అతను తప్పాడు కాబట్టి. అతని పేరేం పేరు? కర్రప్పలేడు. ఓకే. అతను ఇచ్చే ఆ లెటర్ పెట్టి ఇతను తప్పాడు కాబట్టి మీరు ఏసీని అపాయింట్ చేయండి అని, ఈఓని అపాయింట్ చేయండి అని చెప్పేసి ఈవిడ ఏసీ గారు రాస్తే అతను 2 మాసాల తర్వాత అపాయింట్ చేశాడు. ఇంత చేసిన ఆ పని కాలేదు. ఇప్పుడు ఎవరు దీని మీద వచ్చి యాక్షన్ తీసుకోకపోతే జరగదు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి చెప్పండి? కొండ కామేశ్వరం భూముల తరకి వాళ్ళకి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, పూజారిని మార్చాలి. ఎందుకు మార్చాలి? ఇంత మాయ చేసినట్టు పూజ, ఇంత మోసం, ప్రభుత్వాన్ని మోసం చేసిన పూజారి అందులోకి అమ్మాయి, శివాలయానికి అమ్మాయి అసలు పనికిరాదు. ఆవిడకి జీతమా? జీతం లేదే, నాతో లేదు. ఈ డబ్బే చాలా జట్టి లక్షలు వస్తుంది. ఆలయ భూమి తాలూకా ఆదాయం ఆవిడ అనుభవిస్తారు. మరి వాళ్ళకి ఇచ్చేస్తారు, నాకు ఇచ్చేస్తారు, మీకు ఇచ్చేస్తారు. ₹1 ఒక్కరి విన్ని 1987లో వాళ్ళు ఎండోమెంట్ అయితే ఈ ట్రస్టీ కానీ వీళ్ళు కానీ ₹1 గవర్నమెంట్కి జమ చేయలేదు. అంతా వాళ్ళు తిన్నారు. అని నేను ఎప్పుడైతే ఈ కొట్లాడుతున్నాను, దెబ్బలాడుతున్నాను, ఈ పడతాను, ఈ సింగిల్ మెంబర్ తప్పించుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆదాయం ఇది 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చాడు ఆ భూమి, పామాయిల్ తోట వేసాడు. ఎవరికి ఇచ్చారు అది? ఎవరో చౌదరి రాజా విజయనగరం, అది రణస్థలం కాదు. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎండోమెంట్ లోకి ఎప్పుడు కొండ కామేశ్వర గుడిని ఎప్పుడు ఎండోమెంట్ లోకి తీసుకున్నట్టు మీకు లెటర్ వచ్చింది? 87 ఉంది కదా. 87 నుంచి ఎండోమెంట్ లో ఉన్నట్టుగా ఉంది. మరి రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎండోమెంట్ అయినట్లుగా గందరగోళం ఎందుకు సృష్టించబడింది? వాళ్ళు ఎవరికి తెలియదు, ఎండోమెంట్కి అయినది కదా, అది సంగతి. ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకుని అలాగా అనుభవించారు. అంటే ఇంతవరకు ఇది గ్రామ పంచాయతీ, గ్రామ కమిటీ తీర్మానం లోబడి, అది గ్రామ కమిటీ కానీ గ్రామస్తులకి కానీ ఎవరికి తెలియదు, పంచాయతీ పరిధిలో ఉన్నట్టుగానే మీరు అందరూ భ్రమించారు. పంచాయతీ కాదు, వాళ్ళు ఏదో అనిపిస్తారని అనుకున్నాను, కానీ నాకు మాత్రం తెలుసు ఏంటని. ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది, గవర్నమెంట్ ఇది వీళ్ళు మరి అంటే వీళ్ళు కొలీగ్ అయిపోయి పంచు తింటారు తప్ప. అంటే నా ఉద్దేశం ఏంటంటే 19 ఎప్పుడు ఎండోమెంట్ అయింది అంటున్నారు? 1987లో ఎండోమెంట్ అయింది కదా. అది అయినట్టుగా ఎవరికి తెలియకుండా ఆలయం సంబంధించిన భూముల్ని ఏ కమిటీ ఆధారంతో, ఏ అధికారంతో మరి ఎన్నాళ్ళు వాడుకున్నారు? వాళ్ళు వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు, ఈ పూజారులు వీళ్ళు కలిపి కమిటీ మెంబరు కలిసి వీళ్ళు పంచుకుని తిన్నారు. మరి ₹1,00,000 ఒక్క సోమవారం ₹1,500 వస్తుంది ఆలయంకి దక్షిణ రూపంలో. నెలకి ₹6,000 వస్తాయి. తర్వాత అక్కడ ఏంటంటే కౌలుకి వాళ్ళు దున్నుకుంటున్నారు, అది ఇది 100 బస్తాలు ధాన్యం వస్తుంది, 100 బస్తాలు జొన్నలు అవుతుంది, అది అనిపిస్తున్నారు. ఈ రాబడి అనిపిస్తున్నారు. ఇది చేసి నేను ఎప్పుడు నా దగ్గర రికార్డు ఉంది,
ఏంటి ప్రభుత్వానికి ఎండోమెంట్ వాళ్ళకి కలెక్టర్లకి శ్రీకాకుళంలో మన జిల్లా శ్రీకాకుళం ఉండేటప్పుడు కూడా ఉమ్, నేను 2005 ఫోర్త్ ఇదే పాట నేను ప్రయత్నం చేస్తానండి. 2005 ఉమ్, నా ప్రయత్నం. ఉమ్. ఇది కమిషనర్ అదే ఎంఆర్ఓ నేను ఇచ్చిన సమాచార చట్టపరంగా అడిగింది. ఉమ్. ఉమ్. ఎప్పటి నుంచి అందరికీ అడుగుతున్నానే కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు. రావడం నేను కాగితం పెట్టి